నైట్ అంతా కష్టపడి రాత్రి 1 o'clock వరకు రాసిగేసిన హోంవర్క్ మార్నింగ్ కాలేజ్కి వచ్చేసరికి అయితే మర్చిపోయాను. ఇంకేం చేస్తాం, వెంటనే మా అమ్మ కాల్ చేసి తిట్లు తిని తీసుకురామని చెప్పి హాట్స్ లో వెయిట్ చేస్తూ కూర్చున్నాం మా నవ్యతో. ఫైనల్లీ తీసుకొచ్చేసారు. అంత ఇంపార్టెంట్ అంటే ఆ ఎగ్జామ్స్ అవి చూపించుకుంటే మార్క్స్ సరిగ్గా వేరనమాట ఎగ్జామ్. ఇది ఒక ఫైనల్ ఎగ్జామ్ ఉంది మాకు, దీంతో పాటు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఇదే లాస్ట్ రోజు కూడా ఫస్ట్ ఇయర్ కి. ఇక్కడ చూస్తే నా డయాగ్రామ్స్ డల్ ఉన్నాయని చెప్పేసి ప్రెసెంట్ హైలైట్ చేస్తానని హెల్ప్ చేసింది నాకు. తర్వాత కలర్స్ కూడా వేసేసుకున్నా, కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి. నేమో మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు బయట, మాకు కూడా ఆడుకోవాలని ఉంది. వీటితోనే సరిపోయింది మాకు ఆ ఫస్ట్ పీరియడ్ అయితే. తర్వాత అయితే మా పక్క బెంచ్ వాళ్ళు హౌస్ ఆడుకుందాం రమ్మన్నారు. గేమ్ అయితే ఆడి బయటకు వచ్చేసాం మా ప్రసన్న నేను బోర్ కొట్టేసి. మొత్తం అదే క్లాస్ రూమ్ లో ఉండి ఇప్పుడు కూడా అదే క్లాస్ రూమ్ లో ఉంటే ఇంకేముంటుంది బోర్ కొట్టక. అందుకని చెప్పేసి మా ప్రసన్న నేను బయటకు వచ్చేసి అలా తిరుగుదాం అనుకున్నా. బయట తిరుగుదామంటేనేమో వర్షం పడుతుంది ఆ టైం కి. లాస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. ఈ లాస్ట్ ఫ్లోర్ లో వ్యూ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ సెకండ్ ఇయర్ కి వెళ్ళిపోయి ఇక్కడ వరకు రావడం కుదరదు మాకు. ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకునే వాళ్ళం, బట్ అవ్వలేదు మాకు. ఈ రోజు కూడా అవ్వలేదు. బ్యాచ్ తప్పించి అన్ని బ్యాచెస్ గ్రూప్ ఫొటోస్ అవి తీసుకున్నారు. మా బ్యాచ్ మాత్రం అసలు ఎక్కడికక్కడ డిస్పర్స్ అయిపోయారు కదా అని చెప్పేసి మా ప్రసన్న నవ్య నేను రీల్స్ చూస్తుంటే మా క్లాస్ బాయ్స్ కప్ప అని చెప్పేసి భయపెట్టేసారు. ప్రశాంతంగా కూర్చున్న మేము ఏకరి గంతులు వేసేసాం ఆ కప్ప కోసం. ఉంది బ్యాగ్ లో ఉంది అంటున్నారు, ఈ లోపల కప్పేమో బయట ఉంది అంటున్నారు. ఏం అర్థం కావట్లేదని చెప్పేసి వాళ్ళే కొట్టుకుపోయారు తర్వాత కప్ప కోసం. ఇంక నా ఫ్రెండ్ ఏమో ఫస్ట్ ఇయర్ డన్ అని రాస్తుంది బోర్డు మీద. ఇంకా మధ్యాహ్నం అయితే అలా లంచ్కి వెళ్ళిపోయాం మెస్ కి. అప్పటికి లేట్ అయిపోయింది, ఇవ్వడమే లేట్ గా ఇచ్చారు ఫుడ్. టైం ఇంకా అవ్వలేదు, అప్పటికే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది అన్నారు. అప్పటికి మా ఫ్రెండ్స్ అందరిది అయిపోయింది, నాది బంటుది మాత్రం ఉండిపోయింది. సగం కూడా తినలేదు సరిగ్గా. ఇంకా హాల్ టికెట్స్ తీసుకుని వెళ్ళిపోయాం వెంటనే పరిగెత్తుకుంటూ. మరి వెంటనే ఫోన్ చేసి నీ నెంబర్ టిక్ పెట్టేసుకున్నారు అని చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా టెన్షన్ తో. చూస్తే అక్కడ ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఐసీయూ పేషెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేసాం బయట. మొత్తానికి ఫైనల్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. హాల్ టికెట్ తో నాకు పని లేదని చెప్పేసి మడత పెట్టి బ్యాగ్ లో పెట్టేసి వైవాకి రైట్ ఆన్సర్ చెప్తే అందరూ రాంగ్ ఆన్సర్ చెప్పి మరి దాన్ని బ్లాస్ట్ చేసేసారంట మ్యామ్ దగ్గర. ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్స్ ఎక్కడికో తీసుకెళ్తున్నారని ఒప్పించుకుంటూ వెళ్ళిపోయాను. తీరా చూస్తే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో నాకే అర్థం కావాలి. బయట తిరగడానికి లేదు. ఇంకా బౌన్సర్స్ ఏమో బయట కనిపిస్తే ఐడి కార్డ్స్ లాగేసుకుంటామని చెప్పేసి లాగేసుకుంటున్నారు. ఇంకెక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. లైబ్రరీకి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం గట్టిగా. ఇలా ఐడి కార్డ్స్ బ్యాగ్ లో దాచేసుకుని బౌన్సర్స్ కలిగి సైలెంట్ గా వచ్చేసాం లైబ్రరీ. అన్ని సిస్టమ్స్ పనిచేయవు, పనిచేసినప్పటికీ అన్ని సిస్టమ్స్ కి వైఫై ఉండదు. దగ్గర ఒక సిస్టమ్ దొరికింది. ఫైనల్లీ ఏసీ వేసుకుని కూర్చున్నాం సిస్టమ్ ముందర. ఏ మూవీ చూద్దామని చెప్పేసి మా పొట్టి ఏమో కుబేరా మూవీ చూద్దాం అంది. బట్ ఆ మూవీ అయితే అంతలా బాగా అనిపించలేదు మాకు. నెక్స్ట్ ఇంకా వేరే మూవీకి వెళ్ళిపోయాం. ఫైనల్లీ శుభంతో స్టిక్ అయిపోయాం. అక్కడ సౌండ్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇంకా ఫైనల్లీ ఫోన్ తోనే చూడడం మొదలు పెట్టాం. ఇంకా ఇష్టం కన్నా మొబైల్ సౌండే బాగా వస్తుంది. ఫైనల్లీ ఫ్రెండ్స్ తో కలిసి ఆ హర్రర్ మూవీ చూడడం అనేది చాలా ఇష్టం నాకు. చాలా బాగా నచ్చింది. ఆ రోజు ఆ ఒక్క 2 hours అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను లాస్ట్ రోజు. ఫర్ ఫస్ట్ ఇయర్. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో కలుసుకుందాం. 1 week హాలిడేస్ తర్వాత అయితే సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బిందు ఎక్స్ప్లోర్స్.